కాకినాడ పోర్టుని అరబిందో తన వద్ద నుంచి నెత్తి మీద గన్ను పెట్టి మరీ లాగేసుకుంది అని సిఐడిలో కంప్లైంట్ ఇచ్చిన కేవీ రావు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైపోయాడు. అరబిందో నుంచి ఆ కాకినాడ పోర్టు తిరిగి కేవీ రావు పరం కాబోతోంది అనే వార్తలు ఈ రోజున బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇలాంటి వ్యవహారాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా ఒక కథనం రావటం జరిగింది. దీని మీద అసలు ఏం జరిగింది, నిజంగానే కేవీ రావుకి ఇది తిరిగి వచ్చిందా లేదా అనే దాని మీద ఇంకా సంశయమే ఉన్నప్పటికీ గాను ప్రస్తుతం నడుస్తున్న కథనం ప్రకారం కాకినాడ పోర్టు తిరిగి కేవీ రావుకి ఇచ్చేసేటట్టుగాను, దాని కింద 492 కోట్లు ఆయనకి ఏదైతే ఇచ్చారో దాన్ని తిరిగి అరబిందోకి ఇచ్చేసే విధంగాను, కాకినాడ సెజ్ను మాత్రం వాళ్ళ వద్దే ఉంచుకునేటట్టుగాను ఒప్పందం కుదిరింది అనేది నిన్న ఆంధ్రజ్యోతి కథనం. దీని మీద చెలువలు పలువలుగా అనేక రకాలైన కథనాలు రావటం మొదలుపెట్టాయి. అసలు ఈ రాజీ కుదిర్చింది ఎవరు అనే అంశం మీద కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈరోజు కూటమి అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి కానీ కేవీ రావుకి కానీ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేయడానికి తీసుకున్న సిఐడి కానీ దీంట్లో 492 కోట్లు మనీ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి మనీ ల్యాండరింగ్ ఏమైనా జరిగిందా అనే అంశం మీద ఈడీ కూడా ఎంటర్ అయ్యి విజయసాయి రెడ్డిని, ఈ సంతానం అని ఎల్ఎల్పి అనే కంపెనీని, ఆడిటింగ్ కంపెనీని కూడా వాళ్ళు విచారించినట్టుగా కూడా మనందరికీ తెలుసు. విజయసాయి రెడ్డి ఫోన్ చేశాడు, విక్రాంత్ రెడ్డితో మాట్లాడమన్నాడు. ఈయన వెళ్ళి చాలా తక్కువ ధరకు అంటే ఇందులో మాకు వచ్చేదేమీ లేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి తోటి వ్యవహారం అని విక్రాంత్ రెడ్డి చెప్పాడు అనే సమాచారాన్ని సిఐడికి రోజునిచ్చాడు. మరి ఇక వాళ్ళు కుమ్మక్క అయిపోయి కాకినాడ పోర్టు తిరిగి కేవీ రావుకి ఇగానే సిఐడిలో కేసు పోతుందా, పోయే అవకాశం ఉంటుందా? అసలు వాళ్ళు కుమ్మక్క అవుతూ ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటుందా? ఏం జరిగింది అనేది మొత్తం వ్యవహారం మొత్తం బయటకు తీయాల్సిన అవసరం ఉంది కదా. అంటే కూటమి ప్రభుత్వానికి తెలిసే కుమ్మక్క జరిగిందా? కూటమిలో ఉన్న ఎవరైనా కొంతమంది నాయకులు ఈ విధంగా ప్రయత్నం చేసి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం జరిగిందా అనే అనుమానాలు కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయట వినిపిస్తున్న పుకార్ల ప్రకారంగా ఇదేదో లోకేష్ బాగా దగ్గర వ్యక్తి అయిన ఒక వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం చూశాడు అనేది కూడా కొంతమంది సమాచారం చెబుతూ ఉన్నారు. ఎందుకంటే సిఐడిలో కేవీ రావు కంప్లైంట్ ఇచ్చేదానికంటే ముందుగానే ఆయన విజయవాడలో ఒక 10 రోజుల పాటు టెస్ట్ వేసుకొని కూర్చొని ఈ నాయకులు మొత్తం తోటి చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం ఉంది. అంటే సిఐడిలో కేసు పెట్టడం వెనక కూడా కూటమి యొక్క హస్తం ఉంది అనేది దీని ద్వారా తెలిసిపోతూ ఉంటే ఈ రోజున వాళ్ళు కుమ్మక్క అయిపోతే కూటమి చూస్తూ ఊరుకోదు కదా. అంటే ఈ రాజీ కుదర్చడం వెనకే ఏదో కూటమి నాయకుల హస్తం కూడా ఉందనేది మనకి ఆలోచించకుండానే అర్థమైపోయే అంశం. కాకపోతే నిజంగానే కుమ్మక్క జరిగిందా లేదా అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరూ ధృవీకరించలేదు. మరి బదలాయింపు జరిగిన ఆ పేపర్లు ఏవైనా బయటకు వస్తే కానీ, జరిగిన ప్రదేశంలో వీళ్ళ ఫోన్లో ఉన్న సిగ్నల్స్ ట్రాక్ అయితే కానీ, ఇలాంటివన్నిటి ద్వారా కదా మనకి బయటకు తెలిసేది. ఇవన్నీ జరగాలంటే సిఐడి విచారణ జరపాలి. ఆల్మోస్ట్ ఆల్ ఈడీ కూడా ఇందులోకి ఎంటర్ అయ్యి విచారణ జరుపుతోంది. అరబిందో కంపెనీ అందుకనే భయపడింది. ఈ అరబిందోకి ఉన్న శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఆయన అరెస్ట్ చేసి ఆయన అప్రూవర్గా మారటం కూడా జరిగింది. అంటే ఈడీకి ఉన్న సమాచారం ప్రకారంగా శరత్ చంద్రారెడ్డి ఈడీకి హెల్ప్ చేస్తున్నట్లు లెక్క. ఏది? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. మరి ఈ వ్యవహారంలో ఈడీ ఏమైనా శరత్ చంద్రారెడ్డికి సలహా ఇచ్చిందా? లేదు ఇందులో కేంద్రం పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకున్నారా? ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాల్సి ఉంటే కేవీ రావు అసలు కథ మొత్తం కాకినాడ పోర్టు దగ్గరను ఆయన తిరిగి తీసేసుకోగానే మొత్తం హుష్కాక్ అయిపోయే విధంగానే ఉంటుందా? ఏమనేది న్యాయబద్ధమైన విచారణ మాత్రం ఖచ్చితంగా జరగాలి. కేసు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంటే సుమోటోగానైనా తీసుకొని ఈ కేసు మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది.